ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీస్ మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని సిమెట్రీ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 12.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని మటుకు చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు వీలైతే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్సైజ్ నెంబర్ 12.2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ హ్యావ్ రోటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ మోర్ దాన్ 1? ఆర్డర్ అనేది మోర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉండే రొటేషనల్ సిమెట్రీ కింద వాటిలో ఏమని అడుగుతున్నారు. అసలు ఆర్డర్ అంటే ఏంటి, రొటేషనల్ సిమెట్రీ అంటే అనేది మీ కాన్సెప్ట్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. యాక్చువల్గా సిమెట్రీ అంటే ఏంటంటే ఒక ఫిగర్ని ఒక లైన్ అనేది 2 ఈక్వల్ పార్ట్గా చేస్తే, అంటే ఒక లైన్ వెంబడి ఆ ఫిగర్ని ఫోల్డ్ చేస్తే ఆ రెండు కోయిన్సిడెన్స్ అవుతే అప్పుడు ఆ ఫిగర్ని సిమెట్రీ అంటాం. ఆ ఏదైతే లైన్ గీసామో దాన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ ఆర్ యాక్సల్ సిమెట్రీ అంటాం. మరి ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, రొటేషనల్ సిమెట్రీ అంటే ఏంటి? రొటేషనల్ సిమెట్రీ అంటే ఒక ఫిగర్ మీకు నచ్చిన ఏదైనా ఫిగర్లో కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర ఒక వేలు పెట్టి దాన్ని మనం రొటేట్ చేస్తే మళ్ళీ అదే ఫిగర్ రావాలి. అలా ఫిగర్ వచ్చినట్లయితే దాన్ని ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటారు. దాన్ని రొటేషనల్ సిమెట్రీ అంటారు. మరి మీరు ఆ ఫిగర్ని 360 degrees తిప్పిన తర్వాత మళ్ళీ అదే ఫిగర్ వస్తే దాని ఆర్డర్ 1 అన్నమాట. అలా కాకుండా జస్ట్ ఇలా తిప్పితే మళ్ళీ అదే షేప్ వస్తే దాని ఆర్డర్. సో మనకి ఏంటంటే ఎన్నిసార్లు 360 degreesలో అది మళ్ళీ వచ్చిందో అన్నిసార్లు వస్తే దాన్ని ఎన్నిసార్లు అయితే వచ్చిందో ఆ నెంబర్ని మనం ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ని నేను 360 degrees తిప్పేలోపు నాకు 4 సార్లు స్క్వేర్ వస్తుంది. అంటే ఏంటి? సో ఆర్డర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 4. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎఫ్ ఉంది. ఎఫ్ అనే లెటర్ని నేను ఒక 360 degrees తిప్పేలోపు మళ్ళీ నేను కంపల్సరీగా 360 degrees తిప్పితేనే ఎఫ్ వస్తుంది. అంటే ఆర్డర్ ఏంటి? 1 అన్నమాట. అలాగా ఆర్డర్ 1 కన్నా ఎక్కువ వచ్చే ఫిగర్స్ ఏంటని అడుగుతున్నాడు. లెట్ us see. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ ఉంది, ప్లస్ గుర్తు. సో ఈ సర్కిల్కి ఏంటంటే నేను ఇక్కడ ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను. మీకు బాగా అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 90 degrees తిప్పుతాను. ఓకేనా? సో 90 degrees తిప్పితే ఇప్పుడు ఈ ఫిగర్ ఏమవుతుందంటే మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది. కాకపోతే ఈ 90 ఇక్కడ వస్తుంది. అంటే నేను ఎంత తిప్పాను? జస్ట్ 90 degrees తిప్పాను అంతే. జస్ట్ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పాను. అంటే ఇక్కడ ఉన్న నా హ్యాండ్ అనేది ఇక్కడ వచ్చి ఆగిపోయింది. అంటే ఏంటి? గడియారంలో ఇక్కడ ఉన్న ముళ్ళు ఇక్కడ వరకు వస్తే ఎంత? 90 degrees. అంటే 3 o'clock. 12 దగ్గర ఉన్న ముళ్ళు 3 దగ్గరకు వచ్చిందంటే ఆ రెండింటి మధ్య కోణం అంతా 90 degrees అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ దీన్ని తిప్పుదాం. మళ్ళీ అదే ఫిగర్ వచ్చింది. కాకపోతే ఈసారి 90 degrees ఇక్కడ వచ్చింది. సో 90 degrees. ఈ యాంగిల్ అంతా 90 degrees. మళ్ళీ తిప్పుదాం. మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది. ఈసారి యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ వచ్చింది. మళ్ళీ 90 degrees. మళ్ళీ తిప్పుదాం. మళ్ళీ సేమ్ ఫిగర్ వచ్చింది అన్నమాట. అంటే ఏంటి? ఒక 90 degrees, 290 degrees తిప్పాను, 390 degrees తిప్పాను, 490 degrees తిప్పాను. 490 degrees తిప్పితే కానీ మళ్ళీ నాకు ఆ ఫిగర్ రాలేదు. అంటే దీని యొక్క ఆర్డర్ అంతా 4. దీన్ని రొటేషనల్ సిమెట్రీ అంటారు. అంటే ఈ ఫిగర్కి మోర్ దాన్ 1 ఆర్డర్ అనేది ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ హ్యాస్ మోర్ దాన్ 1 ఆర్డర్ అన్నాడు. సో ఈ ఫస్ట్ ఫిగర్ ఏదైతే సర్కిల్ తీసుకున్నా దానికి మోర్ దాన్ 1 ఆర్డర్ అనేది ఉంది. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందాం. మీకు ఈ ట్రయాంగిల్ బాగా అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుంటాను ఇలాగా. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇలా తిప్పుతాను. ఇక్కడ వచ్చింది.
తిరిగింది కదా, అంటే నేను ఏం చేశాను, క్లాక్ వైజ్లో తిప్పాను. మళ్ళీ దీన్ని మళ్ళీ తిప్పుతాను, ఇలా ఉన్నా మళ్ళీ ఇలా తిప్పుతాను. ఈసారి యాంగిల్ ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇలా తిప్పుతాను, మళ్ళీ వస్తుంది. అంటే ఏంటి, మనకి ఈ ఏదైతే ఫిగర్ తీసుకున్నానో ఆ ఫిగర్ ఇలా తిప్పితే ఇక్కడ వచ్చింది, మళ్ళీ అదే ఫిగర్ వచ్చింది, మళ్ళీ ఇలా తిప్పితే మళ్ళీ అదే ఫిగర్ వచ్చింది, మళ్ళీ అదే ఫిగర్ వచ్చింది. అయితే ఏంటంటే నేను ఎందుకు రాసుకున్నాను అంటే మనకి అది రొటేషన్ అయ్యిందని చూపించడం కోసం రాశాను. అయితే ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చిందంటే మనకి ఎన్ని డిగ్రీలు, 120 degrees. ఇది కూడా 120 degrees, ఇది కూడా 120 degrees. అంటే 120 degrees ఎంత, 360 degrees. అంటే మీరు ఏం చేయాలి దీనికి, మనకి సో 3 times వచ్చింది ఫిగర్ కనుక 360ని 3తో డివైడ్ చేయాలి. 3 1 జా, సో 3 12 జా 36. కనుక మనకి దీని యొక్క ఆర్డర్ అనేది 1 2 3, సో 3 మాట. దీని యొక్క ఆర్డర్ అంతా 3. అంటే ఇది కూడా, ఈ ఫిగర్ కూడా మోర్ దెన్ వన్ ఆర్డర్ ఉన్న ఫిగర్ మాట, మోర్ దెన్ 1 ఆర్డర్ ఉన్న ఫిగర్ మాట. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు నేను ఇలా తిప్పాను అనుకోండి, సేమ్ ఫిగర్ రాదు. ఇలా తిప్పినా సేమ్ ఫిగర్ రాదు, ఇలా తిప్పినా సేమ్ ఫిగర్ రాదు, ఇలా తిప్పినా సేమ్ ఫిగర్. అంటే దీన్ని తిప్పుతాను, ఈ ఏదైతే మిడిల్ పాయింట్ ఉందో, సెంటర్ ఉందో, ఆ సెంటర్ని తిప్పితే నాకు మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది. కానీ ఎన్ని డిగ్రీస్కి వస్తుంది, 360 degreesకి వస్తుంది. అంటే దీని ఆర్డర్ 1, కానీ అడిగాడు మోర్ దాన్ 1 అన్నది అడిగాడు, అంటే ఇది మోర్ దాన్ 1 అనే ఫిగర్ కాదు. సో దాన్ని అలాగే ఉంచదు. హెచ్, సో హెచ్ అనే లెటర్. ఇప్పుడు ఇలా పైన ఉన్న హెచ్ని నేను ఇలా తిప్పుతాను, సో పైన ఉన్న ఇలా హెచ్ని ఇలా తిప్పుతాను. ఇలా తిప్పితే ఏంటి, 180 degrees అని అర్థం అంట. మళ్ళీ అదే వస్తుంది, ఉల్టా ఫల్టా. అయితే 180 degrees తిప్పితే అది వస్తుంది. మళ్ళీ నేను తిప్పాను అనుకోండి, ఇది మనకి అర్థం అవడం కోసం ఇక్కడ ఒక 90 degrees తీసుకున్నాం, అప్పుడు ఆ 90 degrees ఇక్కడ వస్తుంది, అంటే మనకు అర్థం అవడం కోసం. మళ్ళీ నేను తిప్పుతాను, మళ్ళీ హెచ్చే వస్తుంది. ఈసారి మనం ఎక్కడైతే తీసుకున్న 90 degrees అక్కడ వచ్చేస్తుంది, అంటే ఇది ఒక 180 degrees. అంటే మన సేమ్ ఫిగర్ వచ్చింది 180 అంటే 2 times నేను తిప్పాను. 2 times తిప్పానంటే మనకి 1 time వచ్చింది, సెకండ్ టైం కూడా వచ్చింది కనుక దీని ఆర్డర్ 2 మాట, దీని ఆర్డర్ 2. నెక్స్ట్ అంటే దీని ఆర్డర్ 2 కనుక ఇది మోర్ దెన్ 1 ఫిగర్ కింద వస్తుంది. నెక్స్ట్ సర్కిల్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక యాంగిల్ పెట్టుకుంటాను, సో దీన్ని తిప్పుతాం. ఎలాగా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాను. మళ్ళీ సేమ్ ఫిగర్ వస్తుంది, కాకపోతే ఇక్కడ యాంగిల్ వస్తుంది. మళ్ళీ తిప్పుతాను, ఈసారి యాంగిల్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ తిప్పుతాను, మళ్ళీ యాంగిల్ ఇక్కడికి వస్తుంది. అంటే 1 2 3, సో 3 times వచ్చింది. అంటే ఈ ట్రయాంగిల్లోకి వచ్చింది అనమాట. 1 2 3, సో 3 వచ్చింది కనుక ఇది 120 degrees అని అర్థం అన్నమాట. 120 degreesలో తిరుగుతుందని అర్థం అన్నమాట. మనకు ఒక యాంగిల్ తెలియపోయినా సరే అది ఎన్నిసార్లు వచ్చిందో మీరు కౌంట్ చేసుకున్నట్లయితే దాన్ని బై 360ను డివైడ్ చేస్తే సరిపోద్ది. 3 వచ్చింది కనుక 360/3 అంటే 120, సో 120 degrees తిరుగుతుంది. అంటే ఇది కూడా మోర్ దెన్ 1 ఆర్డర్ ఉన్న ఫిగర్ అన్నమాట. ఇకపోతే లాస్ట్ ఫిగర్. ఇప్పుడు మీకు దీనికి అర్థం అవడం కోసం ఇక్కడ సెంటర్ దగ్గర ఈ రెండింటికి 90 degrees రాస్తాను. సో అప్పుడు మనకి ఇదేమవుద్ది, సేమ్ ఫిగర్ వస్తుంది. మీరు తిప్పండి, నైంటీ degrees ఇక్కడ వస్తుంది. మళ్ళీ తిప్పండి, మళ్ళీ సేమ్ ఫిగర్ వస్తుంది. ఈసారి 90 degrees ఇక్కడ వస్తుంది. మళ్ళీ తిప్పండి, మళ్ళీ సేమ్ ఫిగర్ వస్తుంది. ఈసారి 90 degrees ఇక్కడ వస్తుంది. మళ్ళీ తిప్పండి, మళ్ళీ 90 degrees కూడా వస్తుంది. అంటే ఏంటి, జస్ట్ ఈ రెక్కని నేను ఇలా తిప్పితే నాకు వచ్చేస్తుంది సేమ్ ఫిగర్. మళ్ళీ ఇదే రెక్కని ఇలా తిప్పితే ఇంకోటి వస్తుంది. మళ్ళీ ఇదే రెక్కని ఇలా తిప్పితే, అంటే ఇది 90 degrees. సో ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees.
అంటే దీని ఆర్డర్ ఎంత 4, దీని ఆర్డర్ ఎంత 4. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే దీని ఆర్డర్ 1 2 3 4, దీని ఆర్డర్ 4. సో ఇది 1 2 3, దీని ఆర్డర్ 3, దీని ఆర్డర్ 1 ఒకసారి వచ్చింది కనుక 1 2, దీని ఆర్డర్ 2. ఇచ్చిన ఫిగర్ కాకుండా మిగతా ఎన్ని ఫిగర్స్ వచ్చాయో చూసుకోవాలి. 1 2 3, దీని ఆర్డర్ 3, 1 2 3 4, దీని ఆర్డర్ 4 మాట. సో ఈ విధంగా మోర్ దాన్ 1 ఆర్డర్ వచ్చే ఫిగర్స్ ఇది తప్పించి మిగతా అన్ని కూడా అవుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మోర్ దాన్ 1 ఆర్డర్ వచ్చే ఫిగర్స్ ఒక ఈ సింబల్ తప్పించి మిగతా అన్ని కూడా అవుతున్నాయి. నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ సెకండ్ రోమన్. సో ఇందాలో ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలి. సేమ్ ఆర్డర్ మళ్ళీ అడుగుతున్నాడు. ఇందాలో ఏంటంటే మోర్ దెన్ 1 ఆర్డర్ ఉన్న ఫిగర్స్ అడిగాడు. ఇప్పుడు ఆ ఫిగర్ యొక్క ఆర్డర్ అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు ఇదే ఫిగర్ మళ్ళీ రావాలంటే దీన్ని ఇలా 180 degrees తిప్పితే మళ్ళీ వస్తుంది. అన్ని కూడా ఇలాగే తిప్పుదాము 180 degrees యాంగిల్. సో నాకు మళ్ళీ ఇదే వస్తుంది ఫిగర్. మనకి ఇంకా అర్థం అవడం కోసం సో చూడండి, ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పాను, మళ్ళీ అది వచ్చింది, మళ్ళీ ఇంకోసారి తిప్పుతాను. సో అంటే దీని ఆర్డర్ ఎంత 180 degrees. సో ఆర్డర్ ఎంత మనకి 2. ఈ ఫిగర్ యొక్క ఆర్డర్ ఎంత 2, ఎందుకంటే 2 సార్లు వచ్చింది అదే ఫిగర్. నెక్స్ట్ ఎక్స్ అనే ఒక సింబల్ ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ అనే సింబల్ మళ్ళీ నాకు ఎక్సే రావాలంటే నేను జస్ట్ ఇలా తిప్పితే చాలు. అంటే ఇప్పుడు ఇక్కడ 180 degrees వస్తుంది. ఇది కంప్లీట్గా ఎక్స్ కాదు, ఒక ఇంటర్సెక్షన్ లైన్ అనుకోండి. అంటే ఇది 180 degrees తిప్పితే నాకు వస్తుంది. మళ్ళీ నేను అదే నాకు కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 180 degrees తిప్పాలి. ఈసారి మళ్ళీ 80 degrees అనేది పైకి వస్తుంది. సో దీని ఆర్డర్ ఏంటి 2. అదే ఇక్కడ దూరం కాకుండా అన్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయనుకోండి, అంటే ఇలాగ వచ్చింది అనుకోండి ఎగ్జాక్ట్గా, అదైతే 4 degree వస్తుంది అన్నమాట. ఆర్డర్ ఎంత వస్తుంది 4 మాట. సో ట్రయాంగిల్. సో ఇప్పుడు ట్రయాంగిల్ తిప్పాను అనుకోండి, నాకు మళ్ళీ ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ యాంగిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ యాంగిల్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ తిప్పితే ఇలా తిప్పితే ఇక్కడ వస్తుంది యాంగిల్. మళ్ళీ దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ వస్తుంది. అంటే ఏంటి, నేను 1 2 3 వచ్చాయి అంటే 120 degrees నేను యాంగిల్ తిప్పితే అది వస్తుంది అన్నమాట. 120, ఇక్కడ కూడా 120 degrees, ఇక్కడ కూడా 120 degrees. అంటే దీని ఆర్డర్ ఏమవుద్ది, ఆర్డర్ 3 అన్నమాట. 3 ఫిగర్స్ వచ్చాయి. అంటే 360 degrees కంప్లీట్ రొటేషన్లోనే నాకు అదే ఫిగర్ 3 times వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఇది చూద్దాం. నేను ఇలా తిప్పుతున్నాను, ఇక్కడ ఉన్న రెక్కన, ఈ పైన ఉన్న రెక్కన ఇలా తిప్పితే నాకు అదే ఫిగర్ వస్తుంది. అంటే నేను 90 degrees తిప్పాను, మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది. సో మళ్ళీ 90 degrees తిప్పుతాను, నాకు మళ్ళీ అదే ఫిగర్ వచ్చింది. మళ్ళీ 90 degrees తిప్పుతాను, మళ్ళీ 90 degrees తిప్పాను, నాకు అదే ఫిగర్ వచ్చింది. మళ్ళీ 90 degrees తిప్పుతాను, అంటే సో ఇక్కడ ఉన్న ఇలా ఫిగర్ని ఇలా తిప్పితే 90 degrees వచ్చింది. మళ్ళీ దీన్ని ఇలా తిప్పాను కదా, మళ్ళీ ఇలా తిప్పితే అదే ఫిగర్ వచ్చింది. మళ్ళీ ఇలా తిప్పితే అదే ఫిగర్ వచ్చింది. మళ్ళీ ఇలా తిప్పితే అదే ఫిగర్. అంటే మనకి అదే ఫిగర్ రావడానికి 4 times వస్తుంది. ఇచ్చిన ఫిగర్ అనేది 4 times వస్తుంది అన్నమాట. సో 1 2 3 4. అంటే దీని ఆర్డర్ ఎంత మనకి 4 అన్నమాట. ఆర్డర్ ఎంత దీనికి 4. నెక్స్ట్ ప్లస్ గుర్తుంది. సో ఇప్పుడు ప్లస్ గుర్తు దాన్ని నేను, ఇది కూడా అంతే 4 times వస్తుంది. ఎందుకు, ఇలా ఉన్న పైన ఉన్న దాన్ని నేను అది తిప్పితే మనకు మళ్ళీ ప్లస్ వస్తుంది. మళ్ళీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పితే మళ్ళీ ప్లస్ వస్తుంది. మళ్ళీ ఇలా ఉన్నదాన్ని మళ్ళీ తిప్పితే మళ్ళీ ప్లస్ వస్తుంది. సో అంటే ఇక్కడ 90 degrees తిప్పాను, ఇక్కడ కూడా 90 degreesకి తిప్పాను, ఇక్కడ కూడా 90 degrees తిప్పాను. సో మళ్ళీ ఇంకొకసారి తిప్పచ్చు ఒరిజినల్ ఫిగర్ రావాలంటే.
సో ఇది కూడా 90 degrees. అంటే దీని ఆర్డర్ ఏమవుద్ది 4 అవుతుంది, 4 సార్లు వచ్చింది. అంటే 360 degrees వన్ కంప్లీట్ రొటేషన్లోనే అదే ఫిగర్ మనకి 4 times వస్తుంది కనుక దీని ఆర్డర్ 4 అనమాట. నెక్స్ట్ పెంటగోనల్. నేను ఇక్కడ యాంగిల్ పెట్టుకుంటున్నాను, మనకి సేమ్ ఫిగర్ వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ వస్తుంది యాంగిల్. నెక్స్ట్ ఈసారి ఇక్కడ వస్తుంది యాంగిల్, సేమ్ ఫిగర్ వస్తుంది. ఈసారి యాంగిల్ ఇక్కడ వస్తుంది. సో అంటే మనకి యాంగిల్ ఎక్కడ రావాలి, పైన రావాలి. అంటే ఇంకా దీన్ని తిప్పాలి. ఈసారి యాంగిల్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఈసారి యాంగిల్ ఇక్కడ వస్తుంది. సో చూడండి, అంటే మనకి యాంగిల్ పక్కన యాంగిల్ ఆపోజిట్లో మనకి ఏంటంటే 90 ఒక ఇది రావాలి, స్ట్రైట్గా రావాలి. చూడండి, సో స్ట్రైట్గా వస్తుంది. కనుక ఈ ఫిగర్ని నేను 360 degrees కదా, 360 degrees తిప్పుతున్నాను. 1 2 3 4 5 ఫిగర్స్ వచ్చాయి. అంటే 360ని 5తో డివైడ్ చేస్తే 5 1 జా 5 72 జా, అంటే 72 degrees యాంగిల్తో తిప్పాలన్నమాట. మనం ఇదే ఫిగర్ రావాలంటే అండి 72 degrees యాంగిల్తో తిప్పితే మనకి అదే ఫిగర్ వస్తుంది అనమాట. అంటే ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5. కనుక దీని ఆర్డర్ ఏమవుతుంది, 5 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ దిస్ ఫిగర్ ఈజ్ 5. నెక్స్ట్ ఒక స్టార్ ఉంది, స్టార్ని తిప్పుదాం. మళ్ళీ తిప్పుదాం. మళ్ళీ తిప్పుదాం. మళ్ళీ తిప్పుదాం. మళ్ళీ తిప్పుదాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న పై ఉన్న దాన్ని నేను ఇలా జస్ట్ ఇలా తిప్పితే ఇది వస్తుంది. ఇక్కడ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పితే ఇది వచ్చింది. ఇక్కడ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పితే ఇది వచ్చింది. ఇక్కడ ఉన్నదాన్ని ఇలా తిప్పితే ఇది వచ్చింది. ఇక్కడ ఉన్నదాన్ని ఇలా తిప్పితే ఇది వచ్చింది. సో అంటే ఇక్కడ కూడా మనకి ఏంటి, సో ఒరిజినల్ ఫిగర్ రావడానికి 5 times మనకి రొటేట్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఇక్కడ ఉన్నదాన్ని 1 2 3 4 5 6. సో ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది 1 2 3 4 5. మరి ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది కనుక 1 2 3 4 5 6 వస్తుంది. ఇది సో 6 వస్తుంది కనుక మనం ఏం చేయాలి, 360ని 6తో డివైడ్ చేయాలి. 6 1 జా 6 60 జా. సో అంటే ఇది రావడానికి 60 degrees, ఇది రావడానికి 60 degrees, సో ఇది రావడానికి 60 degrees, ఇది రావడానికి 60 degrees, సో ఇది రావడానికి 60 degrees, ఇది రావడానికి 60 degrees. సో 1 2 3 4 5 6 అంటే దీని ఆర్డర్ అంతా 6 అన్నమాట. సో ఆర్డర్ అంతా 6 అన్నమాట. నెక్స్ట్ సో మనసు యొక్క కాల్ని ఈ విధంగా డిజైన్ చేశారు. మళ్ళీ ఇదే రావడానికి మనకి ఎంత యాంగిల్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాల్ ఇలా తిప్పితే ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇదే ఫిగర్ వస్తుంది. ఇక్కడ ఉన్న కాల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది. ఇక్కడ ఉన్న కాల్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ అదే ఫిగర్. అంటే 3 సార్లు మనకి 360 degreesలో 3 times వస్తుంది ఫిగర్. కనుక దీని యొక్క ఆర్డర్ అంతా 3, దీని యొక్క ఆర్డర్ అంతా 3. డ్రా చేద్దాం. సింపుల్ అండి, చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ చిన్న ఫ్లవర్ వేసుకోండి. ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా కలిపి ఒక కాల్, అంతేనండి. నెక్స్ట్ అంతే, చూసారా సేమ్ ఫిగర్ వచ్చింది. మళ్ళీ ఒక ఫ్లవర్ వేసుకోండి. అంటే ఇది అంటే మనకి 120 degreesలో వస్తుంది అనమాట.
120 degrees తిప్పితే ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 120 degrees చిన్న ఫ్లవర్ వేసుకోండి, మళ్ళీ సేమ్. సో 120 degrees. మళ్ళీ సేమ్ ఫిగర్ రావాలంటే మళ్ళీ సేమ్ చిన్న ఫ్లవర్ వేసుకోండి, సో ఈ విధంగా అదే ఫిగర్ మనకి రావడానికి సో ఇక్కడ కూడా 120 degrees అనేది అవసరమైంది. అంటే సో ఆర్డర్ అంతా దీని యొక్క ఆర్డర్ అంతా 3 మాట, దీని యొక్క ఆర్డర్ అంతా 3. సో ఇది ఫ్రెండ్స్ మనకి సిమెట్రీలోని ప్రతి ఫిగర్ యొక్క రొటేషనల్ సిమెట్రీ, అదేవిధంగా దాని యొక్క ఆర్డర్ అనమాట. సో మీ అందరికీ కూడా చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే ఏంటంటే మీ అందరి కోసం ఒక కలర్ చాక్ ఇస్తే ఒక్కొక్క ఫిగర్కి ఒక్కొక్క కలర్తో నీట్గా డిజైన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకొక దీని చాప్టర్లో ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, అది రేపు మనం చెప్పుకుందాం. సో రేపు మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేయాలి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. అదేవిధంగా వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఎలా ఉందో లేదో మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే బాగుంది కనుక. నెక్స్ట్ మీరు ఏ జిల్లా నుండి మన వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా నాకు చెప్పండి. సో మీ పేరు, మీ స్కూల్ పేరు, అదేవిధంగా మీ యొక్క జిల్లా అనేది కింద టైప్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.